బ్రహ్మాది దేవతలు అరుస్తున్నారు బయట. నిలబడుతుంటే పార్వతీ సహితుడై లోపలున్నాడు స్వామి. విన్నాడు, అయ్యో ఏదో ఆపదొచ్చినట్లుంది పార్వతి అని గబగబగబగబా బయటకు వచ్చేసాడు స్వామి. వాళ్ళు వచ్చేశారు. ఏమొచ్చిందిరా మీ అందరికీ, ఏమైంది అన్నాడు స్వామి. అంటే వీళ్ళకి మాత్రం ఇంకా లౌకిక బుద్ధి పోలేదు. ఎంత తెలివితేటలుగా మాట్లాడతారో చూడండి. స్వామి పాలసముద్రం చిలికాం, ఎప్పుడు బతికుండిపోదామని, అందులోంచి హాలాహలం వచ్చింది, మీరు బుచ్చేసుకోండి అంటే కోపడతాడేమోనని. మరి ఆయన అంటే మాటలేంటి, మొత్తం విశ్వానికి తండ్రి. అందుకని ఆయన దగ్గరికి వెళ్లి భూతేశ భూతాత్మ భూతభావన రూప దేవ మహాదేవ దేవవంద్య, ఈ లోకములకెల్ల ఈశ్వరుండవు నీవు, బంధమోక్షములకు ప్రభుడవీవు, శక్తియుతుడవీవు, శబ్ద యోనివీవు, జగదంతరత్నవీవు, ప్రాణమరయ అఖిలమునకును సమస్త బ్రహ్మాండములను ఈశ్వర స్వరూపంగా చెప్పేసి, ఈశ్వర ఈ విశ్వమంతా నిండి నిబిడీకృతమైనటువంటి వాడివి నువ్వే. మేము చెయ్యకూడనటువంటి పని ఒకటి చేశాం. ఒంటికి తీట ఉంది కదా అని ఎవరిని ముందు ప్రార్థన చేసి మొదలు పెట్టాలో ఆ జగత పితరవ్వందే